అందరి లైఫ్‌ల ఒకటనుకుంటే ఒకటైతది అనుకుంటాం గదా! సో, ఈ ట్రిప్ కూడా అట్లాంటిదే. ఇక మా ఫ్రెండ్స్‌తోని కూర్చుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు. "అరే! ఎటైనా ట్రిప్ పోవాలంటే మాత్రం జస్ట్ కళ్ళు మూసుకొని ఎళ్ళిపోవాలిరా. ప్లాన్ చేయొద్దు. అది ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది సక్సెస్ కాదు" అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, అటువంటిదే ఈ ట్రిప్ అన్నట్టు. వన్ ఫైన్ డే మా అన్న కాల్ చేసి, "అరే! ఇట్లా పోదామారా తిరుపతికి" అని అన్నాడు. నేను జోక్ చేస్తున్నాడేమో అన్నా. కానీ ఇక నెక్స్ట్ డే వచ్చేసి టికెట్లు బుక్ చేసి నా ఫోన్‌కి అయితే పంపించాడు. ఇక ఆ చేసేదేం లేక ఆఫీస్‌లో అట్లా ఇట్లా తంటాలు పడి పర్మిషన్ అయితే తీసుకున్నా. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ తిరుపతిలో అయితే చేరుకున్నా. టోకెన్లు అంటారా అది దొరకలే. ఇక నడుచుకుంటూ పోవుడే అని చెప్పేసి నేనేమో అన్న స్టెప్స్ తక్కువ ఉంటాయి. శ్రీవారిమెట్టు మార్గం ద్వారా పోదామని నేను. లేదురా నేను ఈ అలిపిరి మార్గం ద్వారానే వస్తా అట్లనే పోదామని మా అన్న. సరే ఇక చేసేదేం లేక అన్న మాటకు ఎందుకు జవదాటడం అని చెప్పేసి ఇక అలిపిరి మార్గం నుంచి బయలుదేరిన. ఇక అక్కడ ఇంకో పెద్ద షాక్. అన్ననేమో ప్రతి స్టెప్‌కు బొట్టు పెట్టుకుంటాను. ఇక తొడలు రాకపోతున్నా ఏం రాకపోతున్నా అసలు నడుచుడు కూడా చక్కగా కాకపోతున్నా గానీ ఇక ఆ దేవుడే నడిపిస్తున్నాడు అని చెప్పేసి కళ్ళు మూసుకొని నడిచేసిన. ఇక అట్లా ఇట్లా చేసి మీదైతే చేరిపోయినాం. సో చేరిపోయిన తర్వాత టోకెన్లు లేవు. దర్శనానికి 32 కంపార్ట్మెంట్లు ఫుల్ ఉన్నాయి. ఇక చేసేదేం లేక ఫ్రీ లైన్ పట్టినాం. మినిమం 18 గంటల్లో దర్శనం. ఆ యొక్క 18 గంటల్లో దేవుడిని చూసింది 5 6 సెకండ్లు అంతే. ఆ 5 6 సెకండ్లు కూడా చూసిన తర్వాత నువ్వు పడేసిరు పోయినరా అని చెప్పేసి ఇది ఈ యొక్క జర్నీలో జరిగింది. సో ఈ జర్నీలో మీరు అనుకోవచ్చు ఎంతో నీకు డబ్బు ఏడు నుంచి వచ్చిందిరా అయింది. ఓపెన్ గా ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలంటే మొత్తం చూసుకునేది మా అన్నయ్య. ఓకే సో ఒక తల్లి గడుపున పుట్టకపోయినా నాకు ఎప్పుడు ఒక అన్నలాగా నాకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు మా అన్న. మీరు నమ్మరు ట్రైన్ టికెట్ నుంచి ఒక తినే విషయం వరకు ఎక్కడ దాకైనా కానీ మొత్తం మా అన్ననే చూసుకున్నాడు. సో అందుకోసమే ఈ తిరుపతి. లేకపోతే నేను పోయేవాడిని కాదు. బట్ అన్న నేను చూసుకుంటూ రారా అని చెప్పేసరికి పోవాల్సి వచ్చింది. సో ఇది ఈ ట్రిప్. ఇంకో ట్రిప్ తో మళ్ళీ ఇంకో వీడియోలో వెళ్దాం. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.